అందరికంటే ముందు మన వెస్టీజ్ మేనేజ్మెంట్ అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమంది లైఫ్ చేంజ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మా అందరూ అప్లైన్స్ పేరు అందరికీ ధన్యవాదాలు. సో ముందు మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడుతున్నాను. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम शाहिन है और इस बिजनेस में बहुत 5-6 साल से है हम लोग और बहुत अच्छा बिजनेस है। और पहले तो ड्रीम्स सोचने से भी डरते थे, यहाँ आने के बाद पूरे ड्रीम्स फुलफिल हो चुके हैं और बहुत अच्छा बिजनेस है। और इससे पहले तो हमको नेटवर्क मार्केटिंग कुछ मालूम नहीं था, लेकिन यहाँ पे आने के बाद सीखते सीखते और इतनी बड़ी इनकम ले रहे हैं। आपको सबको मौका है और थैंक यू। ఎస్, ఈ బిజినెస్కి రావడానికి ముందు నేను ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ డ్రైవర్గా మేరీ క్యాబ్లో పనిచేశాను 4 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడ ఒక స్ట్రైక్ జరగడం వల్ల సొంతంగా ఒక కారు కొనుక్కొని హోటల్స్ నుంచి బిజినెస్ టైఅప్ చేసుకొని ఒక చిన్న ట్రావెల్స్, ఒక చిన్న సెటర్లో ట్రావెల్స్ బిజినెస్ ఓపెన్ చేశాను. ఇంచుమించు నా దగ్గర ఒక 40 వెహికల్స్ నడిచేవి, అటాచ్ వెహికల్స్. 4 అమ్మాయిలు ఆ కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల మా బిజినెస్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ నాకున్న ఈ 40 మంది వెళ్ళిపోయారని మళ్ళీ ఒక సొంతంగా 10 వెహికల్స్ కొనుక్కొని మళ్ళీ బిజినెస్ 1 ఇయర్ బాగానే నడిచింది. ఆ 1 ఇయర్ తర్వాత వాళ్ళు 50% రేట్ డిస్కౌంట్ చేయడం వల్ల కస్టమర్కి ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వాళ్ళు నాకున్న కస్టమర్స్ కూడా వెళ్ళిపోయారు. ఆ కొనుక్కున్న వెహికల్స్ మళ్ళీ తిరిగి అమ్మేస్తే కొనేటప్పుడు 3 లక్షలు పెట్టి కొన్న వెహికల్ అమ్మేటప్పుడు 30 నుంచి 40,000కి అమ్మవలసి వచ్చింది. 24 అంటే 2 వెహికల్స్ అమ్మి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ అట్లా చూస్తూ 10 వెహికల్స్ వెళ్ళిపోయినాయి. మొత్తం బిజినెస్ జీరో అయిపోయింది. 24 లక్షలు అప్పు అట్లనే మిగిలిపోయింది. అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిన వ్యక్తిని. కానీ నా అదృష్టం బాగుంది, నేను ఎవరి దగ్గర అయితే ట్యాక్సీ వాళ్ళ అంబాసిడర్ కార్ మీద డ్రైవర్గా పనిచేశాను, అరుణ కుమార్ మేడం అని, వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం అయితే నమ్మలేదు. కానీ కొన్ని ప్రోడక్ట్ ఇచ్చారు, అది వాడి డబ్బులు పెట్టేది లేదు అని ఒక డిసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. ₹1,00,000 వస్తే చాలు అని పని చేశాను. కానీ ₹1,00,000 రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ హైయెస్ట్ ఇన్కమ్ 13,30,000 సో ఈ బిజినెస్ నుంచి మా లైఫ్లో ఏం చేంజ్ ఏంటంటే, ఒకప్పుడు 10 కార్ల నుండి కూడా మేము 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళం. కానీ వెస్టిన్ నుంచి ముందు బ్రిజా కార్ తీసుకున్నా, తర్వాత హోండా అమేజ్ కార్ తీసుకున్నా, తర్వాత మర్సిడీస్ బెంజ్ 75 లక్షలు తీసుకున్నా, తర్వాత మొన్ననే ఒక 10 రోజుల క్రితం గ్రాండ్ విటారా 23 లక్షలది తీసుకోవడం జరిగింది. సో బట్టలు మార్చినట్టు వెహికల్స్ మార్చుతున్నాము. ఈ వెస్టిజ్ అవకాశం వల్ల 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాము. అప్పులన్నీ 24 లక్షల అప్పు, 59 లక్షలు అయితే పూలలో పెట్టి ఆయనకు అప్పులైనకు అప్పగించినాం. సో లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. ప్రతి 6 నెలలకు ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాము. ఇవన్నీ నేనేమో సాధించినాను గొప్ప చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో మీ అందరికీ ఈ స్టేజ్ మీద మేము వెళ్తామని చెప్పడానికి రెడీ ఉన్నాం. డిసిషన్ తీసుకోండి, మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళతో మాట్లాడండి, తప్పకుండా మీరు మీద సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ విశ్వగారు. Thank you, Samita. Thank you so much, guys. Moving ahead. Okay, next. BMCM లీడర్కి నేను ఇన్వైట్ చేసి పోతా ఉన్నాను. బిజినెస్లో నార్మల్గా మీరు